శ్రీహ, నేను మీ షన్విత. సో మనం చాలా ప్లేసెస్ లలో చూస్తాం ఫ్రీ ఫుడ్ అనేసి. సో హైదరాబాద్ లో అయితే చాలా ప్లేసెస్ లలో ఉంటుంది. సో ఫ్రీ ఫుడ్ కాకుండా ఫ్రీ టిఫిన్స్ అండి. సో వెనకాల ఒకసారి చూడండి ఎంత క్యూ ఉందో కదా. సో ఫ్రీ టిఫిన్స్ మన ఇది లొకేషన్ వచ్చేసి క్లాక్ టవర్ సికింద్రాబాద్. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఉన్నారు. ఇది కొన్ని సంవత్సరాల నుండి రన్ చేస్తున్నారట. సో అసలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రిపరేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది అన్న? మరి అంతా మా ఇంట్లోనే జరుగుతుంది. ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మరి ప్రిపరేషన్? 9 కి అట్లా చేస్తాం. ఓకే. సో అంటే నైట్ 3 కి అట్లా లేస్తాం. ఓకే. సో మార్నింగ్ 3 నుంచి స్టార్ట్. ఓకే. సో మరి మీరు ఏం వర్క్ చేస్తారన్న? ఇదే చూసుకుంటూ ఉంటారా లేకపోతే మీరు ఏమైనా సెపరేట్ వర్క్ చేస్తారా? నేను ఇక్కడ మా నాన్న ఉంటాడు, నేను జాబ్ చేస్తాను. ఏం జాబ్ చేస్తారు? నేను ఐటీలో చేస్తాను. ఓకే. సో గ్రేట్. అసలు మీరు ఐటీలో చేస్తూ ఇటు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడికి నార్మల్ పీపులే కాకుండా సో ఎవరైనా వస్తారా అన్న? ఎవరైనా వస్తారు. వాళ్ళకి తినాలని ఆకలి వేస్తుంటే వస్తారు. సో ఇంత మందికి ఫ్రీగా టిఫిన్స్ చేస్తున్నారు కదా. సో ఇదంతా మీరే చూసుకుంటారండి? అంతా మేమే చూసుకుంటాం. ఇంకా 4 చోట్ల ఇస్తారు. ఓకే సార్ ఇంకెక్కడెక్కడ ఉంటుందండి? గోశాల దగ్గర, ఇంకా ఇక్కడ మహంకాల్ టెంపుల్ ఒకటి, ఇంకా సింధు కాలనీ అని ఒకటి. ఓకే. సో రెగ్యులర్ గా ఉంటుంది? రెగ్యులర్ ఉంటుంది. సో ఏ టైం కి వస్తూ ఉంటారు ఇక్కడికి? రెగ్యులర్ గా 8 to 9 లోపల ఇస్తారు. 8 to 9 లోపల వస్తున్నారు. ఓకే. సో ఎంత మంది వస్తారు మరి రెగ్యులర్ గా? రెగ్యులర్ గా 200 మంది దాకా వస్తారు. 200 మంది వరకు ఒక్కొక్క చోట 200 మంది. ఓకే. సో ఇడ్లీ దోశ బోండా. ఓకే అండి. సో చాలా మంది సెకండ్ టైం కూడా వస్తున్నారు కదా, చూసాం ఇందాక. మరి సరిపోతుంది. రోజు 400 ప్లేట్లు ఒక్కొక్క చోట ఇస్తారు. మరి మీకు ఇది అంటే ఖర్చు ఇదంతా ఎలా అవుతుంది? అంటే స్పాన్సర్ ఇస్తారు. అశోక్ గుప్తా అని ఇండస్ట్రియలిస్ట్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నారు? అప్పుడే 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచి. ఓకే. సో ఇందాక నేను వచ్చినప్పుడు నేను ఇక్కడ అడిగాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ఏంటి అని అంటే 2-3 days అవుతుంది రావట్లేదు అని అన్నారు. వస్తున్నాం, డైలీ వస్తున్నాం. మాకు డైలీ ఉంటుంది. డైలీ ఉంటుందా? కంపల్సరీ డైలీ ఉంటుంది. ఓకే. చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి అంట కదా, ఎందుకండి అది? అది అయితే అండి పోలీసు వాళ్ళు పెట్టనియట్లేదు, అంటే ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది. ట్రాఫిక్ ఇష్యూ గురించి. ఓకే. సో అంటే మీరు అడిగారా మరి? ఒక 1/2 hour అట్లా 1 hour కదా పర్మిషన్ అడిగాము. సార్ కూడా చెప్తున్నారు కదా. అవన్నీ మేము వెళ్ళాక ఉంటామేమో చెప్పాలి. ఓకే. సో వీళ్ళు ఇక్కడ ఏదైనా డిస్కషన్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు, అందువల్ల దానివల్ల మాట డస్ట్బిన్ ఉన్నాయి కదా, దాంట్లో వేస్తే ఏం కావాలి. కానీ దాంట్లో అయిపోవడం వల్ల మున్సిపల్ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. కమిషనర్ గారు కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ మీరేం చేస్తున్నారు, మీకు జాబులు ఉన్నాయి కదా, మీరేం చేస్తున్నారని చెప్పి ఇంత తర్వాత ఇక్కడ ట్రాఫిక్ జామ్ కొంచెం అవుతుంది. అయితే ఫుట్పాత్ మీద పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళ ఐడియా, పోలీసు వాళ్ళ ఐడియా. ఓకే అండి. తాత ఇక్కడ రోజు తింటావా? ఎట్లుంటది మరి టిఫిన్? మంచిగానే ఉంటది. రోజు ఇక్కడికి వస్తావా అయితే? ఓకే. చాలా బాగుంటది. చేసి ఆమె అవధం చెప్తుంది, చాలా మంచిగా చేస్తారు వీళ్ళు. పుణ్యం అయితే చాలా వాళ్ళకు. సో ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా అయితే? మేము రెగ్యులర్ అమ్మా, డైలీ మేము పని పోతే ఏదో ఒకటి గరీబోళ్ళు మేము, మా కడుపు మీదే కొడితే మేము ఎట్లా బతకాలి? మా టిఫిన్ లేదు, అన్నం లేదు, అంతే ఎట్లా చేయాలి? పనికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తారా అయితే? ఓకే. ఇంకో మా పోలీసు వాళ్ళు అన్నం తిననిస్తలేరు, ఏం తిననిస్తలేరు. అవతలకి వెళ్ళి యువతలకి ఏముతురు, యువతలకి వెళ్ళి అవతలకి ఏముతురు. ఎవరైనా అన్నం పెట్టోళ్ళని కూడా వాళ్ళని పంపిస్తారు. మాకు 4 రోజులు ఉపాసం ఉండము, మేము పని లేదు ఏం లేదు, మేము ఉపాసం చేస్తున్నాం. మేము ఈ పోలీసు వాళ్ళు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా మమ్మల్ని దమ్ చేస్తున్నారు. ఎవరైనా పెట్టేటోళ్ళని కూడా మాకు పెట్టనిస్తలేరు అన్నం ఇంత. ఎవరైనా స్పాన్సర్లు వస్తే కూడా వాళ్ళని బెదిరిస్తారు పోలీసు వాళ్ళు. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? మాకు పనులు లేవు, ఏం లేవు, ముసలోళ్ళం ఉండము, ఇలా పని చేతగాని వాళ్ళు ఉన్నాం. ఎవరైనా పెట్టేటోళ్ళని కూడా మాకు అన్నం పెట్టనిస్తలేరు. జన్మునాకి ఏముతారు, అవతలకు వస్తే యువతలకి ఏముతారు, యువతలకు వస్తే అవతలకి ఏముతారు మనుషులు. మేము కూడా మనుషులమే కదమ్మా. మేము పని ఉంటే మేము ఈడ ఎందుకు అడుకొని తింటాం? మేము పని లేకపోతే తినేది మేము ఈడ. ఎవరైనా పెట్టేటోళ్ళని కూడా బెదిరిస్తారు ఈ పోలీసు వాళ్ళు.
మేము సావాలన్నా బతకాలన్నా మాకు ఏదన్నా దారి చూపెట్టండి. ఇంకేం చేయాలో చెప్పండి మీరే. మాకు ఇంత బువ్వ దూర కూడా చేస్తారు వీళ్ళు, ఈ పోలీసు వాళ్ళు మాత్రం. అవతల కూర్చో యువతలకి ఏముతారు, యువతలకి వెళ్ళి అవతలకి ఏముతారు. మేము అడిగితే లాఠీలు తీసుకొని కొడుతురు. ఏం చేయాలి? ఎందుకు కొడుతున్నా అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మాకు ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే ట్రాఫిక్ జామ్ అయితే మేము చేయాలి. మీ డ్యూటీ మీరు చేయండి. మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, మీకు వస్తుంది కదా, గవర్నమెంట్ అయితే జీతం ఇస్తుంది కదా. ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ చేయండి. మీరు కొట్టడం ఎందుకు? మమ్మల్ని ఆడ ఇంత బువ్వ కూడా నిలబడి తిననిస్తలేరు. సో చూసారు కదా. సో ఇక్కడ డైలీ వచ్చేసి 200 నుంచి 400 మెంబర్స్కి అయితే ఫ్రీగా టిఫిన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా ఓన్లీ ఇక్కడే కాకుండా హైదరాబాద్లో 4-5 ప్లేసెస్లలో కూడా రన్ చేస్తున్నారు. కొన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.